అదే కదా, అయినా కానీ చేసుకోవచ్చు తప్పేం లేదు. అవి చెప్పిన మాట బాగా ఇది నా అంతిమ దినాన్ని చూపించేది కదా మరణం అంటే. ఇప్పుడు 15 ఏళ్ళు అయిపోయింది అన్నాడు, నెక్స్ట్ 16, నెక్స్ట్ 17, ఇట్లా పోతే వయసు పెరుగుతుంది కదా. వయసు పెరుగుతూ ఒకవేళ దేవుని ఆశీస్సులు దీర్ఘాయుష్యం మనకంటే 100 ఏళ్ళ దాకా అట్లా లెక్కించుకుంటూ పోతుంటాను. అంటే అర్థమేమి, ఈ ఏడాది ఉన్నాను, నెక్స్ట్ ఇయర్ ఉంటాను లేదు, నెక్స్ట్ ఇయర్ ఉంటాను మళ్ళీ ఉంటాను లేదు అనేది దినాలు లెక్క పెట్టేదే ఇది. అది మరణదినం, జన్మదినం అనేది. మరణదినాన్ని గురించి అయితే దీనికంటే అది మేలు అన్నాడు వాక్యం. దీనికంటే అది మేలు. ఎందుకంటే ఇక ఈ చింత బాధ లేకుండా ఎక్కడున్నాడు, దేవుని దగ్గర ఉన్నాడు కాబట్టి అది మంచిది, దేవుని దగ్గర ఉండిపోతున్నాడు. అందుకే ఫిలిప్పీ 1:23 పౌలు గారు మాట్లాడతారు మంచిగా, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని నా ఆశ. అయితే బతుకున్నంత వరకు ఇప్పుడు నేను దేవుని సేవ చేయాలా అన్నటువంటి ఆశ ఆయనకుంది, కానీ బతుకున్నంత వరకు దేవుని సేవ నేను చేయాలంటున్నాడు. సేమ్ టైం ఆయన అంటున్నాడు, నేను వెడలిపోయి క్రీస్తుతో ఉండాలా, అది నాకు మరీ మేలు అనే మాట కూడా మాట్లాడుతున్నాడు కదా. మనం ఎక్కడున్నా మేలుకరమైన విషయాలని ఆలోచన చేయాలని చెప్పిన వాక్యం చెప్తారు. ఇప్పుడు లోపల కూర్చుంటాం అవుతుందా, ఎందుకంటే అట్లా వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు, వాళ్ళు మన మాదిరి కాదండి. మనం ఎక్కడున్నా కూడా మేలుకరమైన విషయాలని ఆలోచన చేయాలి. భూమిలో బతుకున్నంత వరకు మేలే, చనిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మనకి మేలు అవుతుంది. ఎందుకంటే దేవుని పిల్లలం కాబట్టి మనము మన యాత్రలో ఆఖరికి మనము దేవుని దగ్గర చేయడానికే చేస్తున్నాం కాబట్టి అది మనకి మేలు. అందుకే పౌలు అంటాడు ఫిలిప్పీ పత్రికలో, నేను వెడలిపోయి ప్రభుతో ఉండాలనుకున్నాను, అది నాకు మేలు అంటాడు. దీని మీనింగ్ ఏమంటే, ఒకప్పుడు మనం లోకయాత్ర ముగిస్తాము, ముగిసిన తర్వాత ఎక్కడుంటాం, తండ్రి అయిన దేవునితో కుమారుడితో కూడా అక్కడ పరలోకంలో సదాకాలం. అది చాలా పవిత్రమైంది, చాలా ఆనందమైంది, చాలా సంతోషంగా ఉండేది. అక్కడ ఈ లోకంలో ఉన్నటువంటి యొక్క కొరతలు, ఆటంకాలు, అభ్యంతరాలు ఏమీ లేనటువంటి యొక్క దేశం. చీకట్ లేదు, వెలుతురు లేదు, సూర్యుడు రాకుండా చంద్రుడు లేదు, చంద్రుడు అక్కర్లేదు, ఆకలేదు, దక్షిట్ లేదు, ఏమీ లేదు. వాళ్ళు అలాంటి దేశంలో ఉండేది చాలా ఆనందం కదా. అట్లాంటి వాడు అది రావాలంటే కూడా కష్టమే కదా. దాన్ని పొందుకోవడానికే క్రైస్తవం ఎదురు చూసేది. క్రైస్తవంలో ఉన్నటువంటి నిరీక్షణ మరి ఏ మతాల్లో కూడా ఉండదు. అంటే క్రైస్తవం నిజంగా చెప్పాలంటే ఒక మొత్తం కాదు. క్రీస్తు ద్వారా మనం పొందే నిరీక్షణ పరలోకంలో శాశ్వత ఆనందం. ఆ ఆనందం కోసం మనము పరిగెత్తున్నాం, ప్రయాణంలో మనం సాగుతున్నాం. విశ్వాసాన్ని కర్త, దాన్ని కొనసాగించి వేసి వేయించుకుంటున్నాం. విశ్వాసంలో మనము కొంత ఆధారవాక్యంగా 103వ కీర్తన గ్రంథాన్ని ఒకసారి చదువుకొని కొన్ని మాటలు కొనసాగి చూసుకుందాం. 103 కీర్తన గ్రంథంలో కాబట్టి 14 వచ్చింది. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసి ఉన్నది, మనం మంటి వారమని ఆయన జ్ఞాపకము చేసుకునిచున్నాడు. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును, దాని మీద గాలి వీసగా అది లేకపోవును అని మాట్లాడుతున్నాం కదా. మనము మన జీవిత అంతముల గురించి ఇట్లా అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇది అర్థం చేసుకుంటేదే. దావీదు ఇంకొక మాట మాట్లాడినాడు ఏమంటే, నా అంతము ఎట్లుండునో అది నాకు తెలియజేయి అని మాట్లాడుతున్నాడు. ఇది ఒక ప్రార్థన. మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు, ప్రభా నేను ఎట్లుండాలని అనుకుంటున్నాను, లేదా నాది ఎప్పుడు ముగుస్తుంది నా జీవిత యాత్ర కదా, అది నాకు తెలిస్తే బాగుంటుంది, తెలియజేస్తావా అని ప్రార్థించడంలో తప్పేమీ లేదు. కానీ ఆ ప్రార్థన మనం చేయండి. ఎందుకంటే చాలా కాలం జీవించాలా, బతకాలని చెప్పిన ఆశ మనకు ఉంటుంది. ఆశ మనసే మంచిదే, కానీ ఎంత లాంగ్ జీవిస్తే అంత విశ్వాసాన్ని కూడా కాపాడుకోవాలి కదా, అంత విశ్వాసం వల్ల స్థిరంగా ఉండాలి కదా. అంతవరకు రకరకాల శోధనలు, వేదనలు, బాధలు, శరీర రుగ్మతులు చాలా వేస్తుంటాయి. కాబట్టి వీటన్నిటినీ మనసులో పెట్టుకొని కూడా మనం ప్రార్థన చేయవచ్చు. దావీదు ప్రార్థన ఎంత బాగుంటుంది, నా అంతం ఎట్లుండునో అది నాకు తెలియజేయి, నేను ఎంతకాలం జీవించాలో, ఎంతవరకు ఉండాలో. దావీదు చాలా మాటలు రాస్తాడు ఇంకా కదా. నీవు నన్ను భూలోకానికి మనిషిగా పంపించినావు, నీవు నన్ను కలుగు చేసిన విధమును నేను చూడగా నాకు భయము ఆశ్చర్యం అవుతుంది. ఆశ్చర్యం కదా. మరి ఈ సృష్టిలో ఉన్న జంతువులు అన్నిటికంటే కూడా ఇంత శ్రేష్టమైన జీవితాన్ని మనకి ఇచ్చినాడు కదా. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కొయ్యవు కదా, అయినా అవి దిగులు లేకుండా నిశ్చింతగా ఉంటాయి చూడండి ఇక్కడ కదా.
ఈ సృష్టిలో. అయినా మీ పరలోకపు తండ్రిని పోషిస్తున్నాడు కదా. మీరు విత్తుతారు, కోస్తారు, అయినా మీకు చింతే. కాబట్టి దేవుడు మనల్ని చాలా శ్రేష్ఠులుగా చేసినాడు. ఎంతకాలం బతకాలని చెప్పినది ఆలోచన కదా. మనం కలిగి ఉన్న అంతవరకు మనం నా విశ్వాసం నమ్మకంగా ఉండాలి. 2 తిమోతి 4 పోనటువంటి నా పరుగు కడము తెచ్చుకుంది. అంటే ఇప్పుడు ఆయనకి అవసాన కాలం వచ్చింది, చనిపోయే సమయం దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఆ అవసాన కాలంలో కూడా తన నిరీక్షణతో కూడా మాట్లాడుతున్నాడు. నిరీక్షణ కోల్పోకూడదు కదా. ఎంత బాగుంటాడో, నా పరుగు కడము తెచ్చుకుంది, విశ్వాసమని కాపాడుకుంటుంది, ఇక నా కొరకు ఉంచబడి ఉన్నది. మనందరం ఈ లోకయాత్ర ముగించిన తర్వాత మనము ఇలాంటి దేవుని చేత బహుమానాలు పొందేకే పరలోకానికి వెళ్తున్నాం. అదే మన గురి. 9:27 మొదటి కొంత పత్రికలు, నేను గురి చూడకుండా పరిగెత్తువాడని కూడా కాదు. పందెపు రంగంలో పరిగెత్తువారు అందరూ బహుమానాలు పొందరు కానీ కొందరే అని ఈ లోకరీతిగా చెప్తారు. కానీ ఆధ్యాత్మికంగా అయితే ఎంతమంది నమ్మకంగా పరిగెత్తారో, ఎంతమంది విశ్వాసంలో స్థిరంగా ఉండి బహుమానం పొందని పొందుతారో ఇంతవరకు ఉంటుంది. పౌలు అన్నాడు, నాకు ఒక్కరికే కాదు బహుమానం అంటాడు. అక్కడ నా మాదిరిగా ఈ పోరాటంలో ఓపికతో పోరాడే ప్రతి ఒక్కరికి కూడా విశ్వాసాన్ని కాపాడుకునేవాళ్ళు, తన నమ్మకత్వాన్ని కాపాడు, దేవునిలో నిరీక్షణ కోల్పోకుండా మనం వరకు నమ్మకం ఉండి జీవితాన్ని పొందేంత వరకు పరిగెత్తే వారు అందరికీ కూడా ఇది వాగ్దానంగా ఉంటుంది. అట్లా అందరూ పొందుతాం. అందరూ కూడా ఆ నిరీక్షణతో లోకంలో జీవించాలి. ఏదో అందరూ లోకంలో అన్నిల మాదిరిగా అందరి మాదిరిగా తిందాము, తాగుదాము, చూపిస్తాం, బాగా దొరికింది, అది కేవలం అంత మాత్రమే అనుకుంటే అది క్రైస్తవం కాదు. అది మామూలుగా ఉంటుంది. అది అయితే క్రైస్తవ నిరీక్షణ ఏమంటే మనం ఈ లోకానంతరంగా ఉండగలుగుతాం. మొత్తానికి ఇక్కడ ఒక యాత్ర, మన జీవితం ముగిసిపోతుంది. ఇప్పుడు చెప్తాడు, చాలా బాగుంది. ఇక్కడ మనం నిర్మించబడిన రీతి ఆయనకి తెలిసే ఉండదు. మనం మంటివారం అని ఆయన జ్ఞాపకం చేసుకుంటుంది. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది అన్నమాట. గడ్డి వలె ఉన్నది కదా. ఇంకొక దగ్గర అది పువ్వు మాదిరిగా రాలిపోతుంది అంటారు. గడ్డి పువ్వు ఎంత అందంగా ఉన్నా, కొన్నాళ్ళు ఎంత బాగా అది కనపడినా, అనేకులు ఎంత ఆకర్షించినట్టు కనపడ్డా, అయితే అది ఎండిపోతుంది, రాలిపోతుంది. దీన్ని మన లైఫ్కి పోల్చినాడు, మానవునికి పోల్చినట్టు దేవుడు. మనం ఎంత అందగాలనుకున్నా, ఎంత అందమైన వాళ్ళు అనుకున్నా, ఎంత బాగున్నామని అనుకున్నా కూడా ఒకసారి ఏమవుతుంది, ఇవన్నీ కూడా పువ్వు మాదిరి గడ్డి మాదిరి ఎండిపోయే దినాలు వస్తాయని చెప్పని అన్నాడు. కాబట్టి మనము దేవుడు చేసిన మేలుని మర్చిపోకుండా కొన్నాళ్ళు ఉన్నప్పటికీ కూడా దేవుని కొరకు బతకడానికి మనము సిద్ధపడి ఉండాలని చెప్పని వాక్యం చెప్తాం. ఇప్పుడు మనం ఎన్నాళ్ళు బతుకుతాం అనే విషయాన్ని కొంచెం ఆలోచన చేస్తే, మన మీద అధికారం కలిగినటువంటి ప్రభుత్వం కూడా మనల్ని పరిశీలిస్తూ ఉంది కదా. మనల్ని ఏమంట కనిపెడుతూ ఉంది, బతికినారా చచ్చినారా దేవుడు వాళ్ళు. మీరు ఉదాహరణకి మున్సిపాలిటీని చూసుకోండి. మున్సిపాలిటీలో ఆయా జనాలు, మున్సిపాలిటీలో ఆయా ఊళ్ళో సంబంధించిన వాళ్ళందరూ కూడా ఉన్నారా లేరా అని చెప్పి రికార్డు పెట్టుకున్నది వాళ్ళే. ఇక్కడ వాళ్ళ దగ్గర ఏముంది, జనన మరణ రికార్డు ఉంటుంది. ఏముంటుంది, లివింగ్ అండ్ డెత్ లేదా బర్త్ అండ్ డెత్ రెండూ ఉంటాయి వాళ్ళ దగ్గర. చనిపోతేనే, జన్మిస్తేనే బర్త్ వాళ్ళ సర్టిఫికెట్ ఇవ్వాలి, వాళ్ళ దగ్గర జన్మించడం చెప్పిన పేరు రాసిస్తారు. చనిపోయేటప్పుడు కూడా చనిపోయారని చెప్పని మనం కంప్లైంట్ ఇవ్వాలా, డెత్ సర్టిఫికేట్ ఇస్తారు. సో అంటే ఇవన్నీ ధర్మశాస్త్రంలో ఇంతకు ముందే రాయబడినటువంటి విషయాలు. ప్రభుత్వం మన పైన అధికారం చేస్తుంది కాబట్టి ప్రభుత్వం కూడా ఇంత చక్కగా బాధ్యత నెరవేరుస్తుంది. వీటన్నిటి గురించి ఆలోచన చేస్తే రోమా 13 నెరవేరుతుంది కదా. అధికారులు ఊరికే ఉంటా అధికారం కలిగి ఉండరు. కాబట్టి వాళ్ళ అధికారం ఎందుకంటే అది దేవుడి ఇచ్చినటువంటిది. కాబట్టి అందుకనే దైవికమైన జ్ఞానమే ఇదంతా కూడా. ఇప్పుడు ప్రభుత్వంలో ఏమైతే రకరకాలుగా అన్ని మనుషుల పట్ల ఆయా గవర్నమెంట్, ఆయా ఆఫీసులు ఏమైతే నిర్వర్తిస్తుంటున్నారో అవన్నీ కూడా ధర్మశాస్త్రం, మోసే ధర్మశాస్త్రం ముందుగానే రాయబడినాయి. ఆ విధంగా వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కూడా కదా శాస్త్రం ప్రకారంగా కొన్ని ఈ ఆయా ఆఫీసుల్లో పెడుతున్నారు. ఇప్పుడు జీతం తీసుకునే వాళ్ళకి కానీ, పెన్షన్లు తీసుకునే వాళ్ళకి కానీ వాళ్ళు ఉన్నారా లేదా అని చెప్పి ఒక సర్టిఫికెట్ పెట్టాలి. ఉన్నారా లేదా అని. దాని అర్థమేమి, మనిషి ఒక రోజు చనిపోతారు. ఒక 80 ఏళ్ళలో 70 ఏళ్ళలో అయినటువంటి ముసలి వాళ్ళు ఎవరైనా బ్యాంకుకి పోయి
మేము గవర్నమెంట్ ఎంప్లాయము, మాకు నెలకు ఒక 50,000-60,000 పెన్షన్ వస్తుంది, మాకు ఒక 2 లక్షలు 3 లక్షలు లోన్ కావాలన్నది ఏమంటారు వాళ్ళు? ఆలోచన చేయండి. ఇస్తారా? హీరో. ఎందుకంటే సార్ 70 ఏళ్ళు అయినప్పుడు 70 ఏళ్ళు అయితే హీరో అయిపోయా కదా. ఎందుకంటే జీతం పెన్షన్ ఎంత ఉన్నా కానీ హీరో. ఎందుకు లెక్కేస్తారు వాళ్ళు? అప్పుడు అంచనా లెక్కేస్తారు. 70 ఏళ్ళు ఇప్పుడే అయిపోయినాయి, 60 ఏళ్ళకి రిటైర్డ్ అయినారు, 10 ఏళ్ళు పెన్షన్ తీసుకున్నారు, ఇంకా వీళ్ళకి 5 ఏళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు బతికేస్తుంటే మేము ఒక 4-5 లక్షలు వీళ్ళకి ఇస్తే దీంట్లో కట్ చేస్తే అది రికవరీ అయ్యే ఛాన్స్ లేదు, అవును కూడా అని బ్యాంకులో అంతా ఆలోచన చేసి దానికి ఏమంటారు, మీకు రాదంటారు, మీకు ఆ లోన్ రాదు, ఇవ్వలేము, ఏజ్ అయిపోయింది కదా. ఇది ప్రతిసారి దీన్ని ఈ విధంగా తెలుసుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి నవంబర్లో లైఫ్ సర్టిఫికేట్ ఇస్తారు కదా, కావాలంటారు కదా. ఏం అర్థమేమది? ఈ వ్యక్తి ఇంకా ఉన్నాడా, చనిపోయినాడా? ఇది తెలియాలా? ఎవరికి తెలియాలా? గవర్నమెంట్కి తెలియాలా? ఈ చట్టం ఎక్కడి నుంచి వచ్చిందని చూస్తే అది ధర్మశాస్త్రంలో ఉంది, మోసే రాసిన శాస్త్రాలు ఉన్నాయని కూడా అప్పుడంతా అమలులో ఉన్నాయి, ఇప్పుడు ఇక్కడికి వచ్చినాయి. కొత్త నియమం ప్రకారం కూడా ఇవన్నీ ఎంత కరెక్ట్గా దైవికమైన నియమాలు ఏర్పాటు చేసినచ్చు. బోర్డు చూడండి, మానవ సేవయే మాధవ సేవ అంటారు. ఏం వేశారు మున్సిపాలిటీ హాస్పిటల్ బోర్డు? ఏం వేసినారు ముందర? మీరు చదివినారు ఎప్పుడైనా? ఎవరు చదవలేదా? ఎవరు చదవలేదా? బెంగళూరులో హెడ్డింగ్ చూడలేదా? విధాన సభకి ఏం వేశారు మనం? ఏం వేశారు చెప్పండి, చదవలేదా? అదే పేరు వేసినారు కదా మున్సిపాలిటీ హాస్పిటల్ చేసినారు. హాస్పిటల్ సార్ సేవ్ అదే అది సర్కాರದ ಕೆಲಸ. కొన్ని బోర్డులు ముఖ్యమైన చూడాలి మీరు. అది ఎందుకు వేసినారు? ఊరికే కాదు, అవన్నీ సర్కాರದ ಕೆಲಸ, దేవుడి ಕೆಲಸ. అంటే ప్రభుత్వాలను ఎవరు నియమించినారు కదా? గవర్నమెంట్ రూల్ బై గాడ్, దాన్ని మనుషులకు అప్పగించినాడు కదా. సర్కాರದ ಕೆಲಸ, దేవర ಕೆಲಸ. అందుకనే దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపించినట్టుగా వాళ్ళు ఇప్పుడు పరిపాలన చేస్తూ ఉంటున్నారు, ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. ఎట్లా? ఈ వ్యక్తి ఉన్నాడా లేదా కదా, బతికినాడా లేదా? ఎందుకంటే ప్రతి నెల పెన్షన్ తీసుకుంటున్నాడు కదా, మరి బతికినాడా లేదా? ఆ లైఫ్ సర్టిఫికేట్ నవంబర్ నెలలో ఇస్తే మళ్ళీ డిసెంబర్లో ఏమవుతుంది, పేమెంట్ పడుతుంది, లేకపోతేనే పడదు. లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చేంత వరకు అట్లే పెండింగ్ పెట్టింటారు, అది ఇచ్చినప్పుడు వస్తుంది. ఇది ఎంత గ్యారెంటీ చూడండి మనకి, జీవితం పైన ఎంత గ్యారెంటీ. అంటే ఒకప్పుడు ప్రతి మనిషి చనిపోతాడు అని అర్థం. ఏమని? ప్రతి మనిషి చనిపోవాల్సిందే, ఖచ్చితంగా ఉండలేడు ఇక్కడే. అందుకే చెప్తాడు, అడవి పువ్వు పూయినట్లు వాడు పువ్వు మాదిరి పూస్తాడు అంటే. పువ్వే అన్నాడు, పువ్వు ఎంతసేపు ఉంటుంది? పువ్వుల యొక్క మీరు ఒక వైభవాన్ని చూడండి. మనం ఇంటి ముందు తోటల్లో పెట్టుకొని నీళ్ళు పోసి పెంచే వాటిని పక్కన పెట్టేయండి, అడవిలో పూసే పూల గురించి కొంచెం ఆలోచించి. ట్రైన్లో పోయేటప్పుడు నేను ఎక్కువ బళ్ళారి నుంచి అట్లా ఆడిపోయేటప్పుడు బళ్ళారి పక్కలో చాలా పూలు ఉంటాయి, తిక్కు పూలన్నీ. బళ్ళారి ఇడిస్తే స్టేషను, ఇంకా ఆడ కొంచెం అగిరికి పోయే వరకు ఆ మధ్యలో సైడ్ అంతా పోయేటప్పుడు రైట్ సైడ్ ఎన్ని ఉంటాయంటే పూలు, తిక్కు పూలు, తెల్లవి, ఎర్రవి, నల్లవి, పచ్చివి, ఎల్లోవి, ఏంటంటూ వాడిని ఫోటో కొట్టుకొని పోతుంటాం పోయేటప్పుడు. అవి ఏమి మనకి ఎవరు కప్పులో పెట్టుకొని ఏం చేయరు, ఆ పూలు తీసుకోవాలి. ఆ తిక్కు పూలు ఎంత అందంగా మొలిసిటో తెలిసిన, ఎంత అందంగా ఉంటుందో తెలిసిన. కొన్ని అయితే గుబురు ఇట్లా కిందంతా అనుకోండి పూలు పింక్ కలర్ ఉంటాయి, అబ్బా చూడడానికి ఎంత అందంగా ఉంటాయి అన్నా కదా. వాటిని ఫోటో కొట్టుకొని చూసి ఆనందిస్తాం. ఎంతసేపు ఉంటాయి అవి అన్నా కదా, కొంతసేపు ఉంటాయి, ఇంత టైం అన్నాళ్ళు ఉంటాయి, వాళ్ళు రాలిపోతాయి కదా. ఎంత అందంగా ఉన్నా కానీ రాలిపోవాల్సింది అప్పుడే. ఇక్కడ ఆ పువ్వు పోలుస్తున్నాడు, మానవుని అందాన్ని దాన్ని పోలుస్తున్నాడు. అంటే ఎక్కువ దాన్ని మనం ప్రిఫరెన్స్. కొంతమంది స్టేట్ అడ్మినిస్ట్రేటప్పుడు ఫుల్గా డెకరేషన్ చేసుకుని చూపిస్తూ ఉంటారు అందరికీ, ప్రపంచానికి. స్టేటస్ పెట్టేటప్పుడు ఎట్లా డెకరేషన్ చేసుకుని చూపిస్తుంటారంటే, ఇట్లున్న పళ్ళు చూపించేది కదా, కళ్ళు చూపించేది, ఇవి చూపించేది ఏంటివి, ఏమైనా వేసుకోండి ఆభరణాలు, చాలా స్లిమ్గా చాలా బాగా చూపిస్తుంటారు, అన్నీ ఫోటో పెడుతుంటారు అంత కదా.
స్టేటస్ మై స్టేటస్ అని పెడతా ఉంటారు కదా, ఎంత మురిసిపోతుంటారు కదా, ఎంతకాలం ఉంటాయి, తప్పేం లేదు. కానీ దీని ద్వారా మనం వ్యతిరేకంగా తప్పులు చేయకూడదు చెప్పి అనుకుంటున్నాం. దీని ద్వారా లేనిపోని నిందుల అపోదలు పైన పడుతుంది. హుషారుగా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నా అభిప్రాయం. ఈ విధంగా మనం బతుకున్నామా లేదా అనే దాన్ని కనుక్కోవడానికి ప్రభుత్వం వాళ్ళు ఇట్లా ఏర్పాటు చేసేస్తాం. సర్కారది తెలుసా, దేవుడికి తెలుసా. ఒకసారి ఏమైందంటే ఒక ఆమె చనిపోయింది. ఆ రోజే చనిపోయింది, ఆ రోజే పెన్షన్ వచ్చింది. చనిపోయినారు ఆ రోజే పెన్షన్ వచ్చింది. వెనక్కి వెళ్ళదు ఇలా ఎంత బతిమాలని ఇలాతనే చనిపోయిన అబ్బా నాకు వస్తుంది మరి ఫీజులాట. మీరు రేపు పొద్దున మున్సిపాలిటీకి వచ్చి రాపిస్తారు చనిపోయిన డేటు, అప్పుడు నేను పెన్షన్ ఇచ్చినానికి చనిపోయిన కట్టించామని చెప్పి అంటారు కదా. అయ్యో చెప్ప నా ఉద్యోగం పోతుంది అని అది వచ్చిన నుంచి నేను పోయింది. అట్లా చాలా అట్లా అయిపోయినాయి. తను గుంటకల్లాడు ముస్లాం చనిపోయింది. ఒకటి తరగతి అతను పెన్షన్ వస్తుంది. ఆడొకటి తెల్లదం తెచ్చిస్తారు మున్సిపల్ వాళ్ళు అంతా. అక్కడంతా గుంటకల్ ఆందోళన అంతా 5 గంటలకు వచ్చి వాకిలు తట్టిస్తారు పెన్షన్. ఆడ ఏ స్టేట్లో కూడా లేదట్లా, ఆంధ్రలో ఉండేదట్లా. తెల్లవారుజామున 6 గంటల లోపల వచ్చి వాకిలు తట్టి పెన్షన్ ఇచ్చి ఇంటికి ఇచ్చిపోతారు. బాగా మంచి కవర్లు వేసి టైప్ చేసిన అక్షరాలతో దాన్ని బాగా రాసి పేరు వీరు టోకన్ నెంబర్ అంతా రాసి అమౌంట్ రాసి బాగా ప్యాక్ కరెక్ట్గా పడ ఒక పాత నోట్లు ఈయన పెన్షన్ అన్నీ ఎస్బీఐ అకౌంట్వే. ఎస్బీఐలు అన్నీ కొత్త కదా, పాత వీరు ఎప్పుడు ఎవరికి అన్నీ కొత్త వాళ్ళు ఇచ్చేది. అన్న ఆ కొత్త నోటు పడ అంటే ఇట్లంటే వాసి స్పూన్ ఆ వ్యక్తి చనిపోయినాడు. పెన్షన్ అతను ఇచ్చినాడు, సంతకం చనిపోయినాడు. పెన్షన్ పొద్దున ఇచ్చిపోయినాడు 1 తారీఖుకి, సంతకం చచ్చిపోయాడు. ఇప్పుడు వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తాడు, ఏమని పెట్టాలి తెలుసా? చనిపోయిన డేట్ ఎలా టైం వేయాలా, లేకపోతే అతన్ని పెన్షన్ పట్టుకుంటారు. ఇప్పుడు నువ్వు ఎట్లా ఇచ్చినా పెన్షన్ చేసి ఆ రోజు అని చెప్పాను. అవునా కదా, అతను పొద్దున్నే తీసుకున్నాడు, సాయంత్రం చేసుకున్నాడు. అదే రోజే ఎంట్రీ చేసినారు 60. ఎంట్రీ చేయకపోతే మళ్ళీ ఆ పెన్షన్ పెళ్ళంకి రాదు. అన్ని ప్రాబ్లంలే, అన్ని రిస్క్లే. ఇప్పుడు ఆ పెన్షన్ అతనికి అనిపిస్తారు మనం ఇంకా బతికింది అన్నారు. ఇవన్నీ ఏం ప్రూవ్ చేస్తే మనకి ఏం చెప్తాయంటే, మనము ఒకరోజు లోకాన్ని వదిలిపెట్టాం, ఒకరోజు చనిపోతాం అని గవర్నమెంట్ వాళ్ళు కూడా మనకు ప్రూవ్ చేస్తున్నారు. నువ్వు చనిపోతావు, ఒకరోజు చనిపోతావు అని చెప్పి. ఇట్లా మనం వాక్యరీతిగా ఇట్లా కూర్చొని బైబిల్ చదివేటప్పుడు చదివేటప్పుడు ఇలా బర్త్డేలు బాగా సెలబ్రేషన్ చేసుకోవడం ద్వారా కూడా మనకి తెలుస్తుంది. ముఖ్యమైనది ఇది. మనం దేనికి దగ్గరికి సమీపిస్తున్నాము అంటే మన జీవిత అంత్యమును లెక్కిస్తున్నాం కదా. ఎంతకాలం నేను బతుకుతా అన్నటువంటిది. మరి సంవత్సరం అంతా దేవుడు కాపాడినాడు కదా, ఉన్నాయి కదా. మరి దేవుని కృతజ్ఞత కలిగి ఉండాలి కదా, దేవునికి రుణం చెల్లించాలి కదా. సంవత్సరం అంతా కాపాడినావు ప్రభువా. అఘాయిత్యాలు, మరణాలు, దుర్మరణాలు, ఘోరమైన మరణాలు, యాక్సిడెంట్లు ఏవేవో జరుపుకోకుండా నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. నేను ఎపాటి వాడిని అని మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా. అదే ఈ కృతజ్ఞత కూడా. కొంతమందికి ఏం లేదు, పందుల కంటే అద్దమానం, కుక్కుల కంటే అద్దమానం, గాడిదల కంటే అద్దమానం, అవి చేసుకో కదా బర్త్డేలు. వీళ్ళు అట్లా వాళ్ళే ఎట్లా వాళ్ళు దిన్ను ఏముండాలి, వీళ్ళకి మటన్ తాగే ఉండాలి. దిన్నము సాయంత్రం అయితే తాగేది, దానికి తగినట్టుగా తిండి ఏదో ఒకటి ఉండాల, నీసు. దీనికోసమే బతికినామన్నట్టుగా చాలామంది అట్లా బిహేవ్ చేస్తూ ఉంటారు. జీవితం యొక్క విలువ తెలుసుకోకుండా, జీవితం యొక్క రహస్యం తెలియకోకుండా. కాబట్టి మనము ఆధ్యాత్మికంగా ఆలోచన చేసినప్పుడు దేవుడు మనల్ని ఎందుకు పుట్టించినాడు, ఎందుకు దేవుడు మనల్ని కలిగించినాడు అనే విషయాలన్నీ మనం జ్ఞాపకం చేస్తాం. అందుకే ప్రసంగి 12 చెప్పాడు కదా, ఏమని, వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పే సంవత్సరం రాకముందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోండి. నీ యవ్వన కాలంలోనే నీ సృష్టికర్తని జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలట? ముసలి అయిన తర్వాత, టీనేజ్లు ఉన్నా, మనకి మంచి చెడ్డ జ్ఞానం వచ్చినప్పుడే దేవుడు నన్ను కలిగించినాడని చెప్పిన మాట మనకి జ్ఞాపకం. ఏమని మనం ప్రార్థన చేయాలి? దావీదు మాదిరిగా 100 కీర్తనలో 3వ వచనంలో దావీదు అంటాడు కదా, మనల్ని ఎవరు కలుగు చేసినారు? యెహోవాయే. దేవుడే మనల్ని పుట్టించాడు. ఇంకా మనము ఆయన మేపే గొర్రెలం కదా. మనం ఆయన మేపే, మనం ఎప్పుడు గొర్రెలైనాం, ఆయన ఎప్పుడు కాపరైనాడు.
ఎప్పుడు మనల్ని మేపుతాడు? కొంతమందికి వాక్యం అర్థం కాక, ఇది వాక్యం అని అర్థం కాక కొంతమందికి మేము మనుషులం కదా, గొర్రెలు కాదు కదా అని, మేము తినేది అన్నం కాదు కదా, గడ్డి కాదు కదా అని, మేము ఉండేది మా అమ్మ నాన్న కింద కదా, మాకాడి ఓహో కాపురి అని కొంతమందికి అర్థమవుతాయి కదా, అర్థమవుతాయి కదా. ఇక్కడ బైబిల్ని నిదానించి చూడాలా, కనుక్కొని చూడాలా, పరిశీలించి చూడాలా, జాగ్రత్తగా చూడండి, దాంట్లో బాగా తెలిసిపోతుంది కదా. అయితే ఈ పరిజ్ఞానం లేకపోయినటువంటి వాళ్ళు ఇట్లాంటివి ఏమీ జ్ఞాపకం చేసుకోలేదు. ఆయన చేసిన ఉపకారముల్లో దేన్ని కూడా మరొకడు ఎందుకన్నా, ఇది ఒక ఉపకారం అనుకుందాం. అందుకే కొంతమంది బర్త్డేలు చేసుకున్నా తప్పలేదు, చేసుకోవడం తప్పలేదు. అయితే ఒకటి, దేవుని వాక్యము వింటాము, దేవుని ధ్యానిస్తాము, దేవుడు చేసిన మేలు అనుకుంటాం కాబట్టి కృతజ్ఞత కూడా మనం చెల్లించుకోవాలని చెప్పని అర్థం. అంటే కదా, దాన్ని చేసుకోలేదు అని చెప్పి దేవుడు శపిస్తాడని అనుకోవద్దండి మరి కదా. చేసుకున్నామని అందరికంటే ఎక్కువ దీవిస్తాడని చెప్పట్లా అనుకోవద్దండి. మనం చేసుకోవాలా, మనతో అయితే మనం చేసుకోవాలనుకుంటే, దేవుని పైన మనకి అభిమానం ఉంటే, దేవుడిని చేసినట్టు చెప్పినట్టు ఉంటే చేసుకుంటే తప్పేమీ ఉండదు కదా. ఆయన చేసే ఉపకారంలో ఇది ఒకటి. అంటే మన అంతం ఎట్లుందో మనం తెలుసుకోవాలని అంటాడు. నా అంతం ఎట్లుందో అది నాకు తెలియదు. యాకోబు పత్రిక 1:10 ఒక మాట భక్తుడు యాకోబు ఈ విధంగా సంఘాన్ని హెచ్చరిస్తాడు. చూస్తాం యాకోబు రాసినటువంటి పత్రిక 1:10 ఏలనగా ఇతడు గడ్డి పువ్వు వల్లే గతించిపోవు, సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును, అలాగే ధనవంతుడు తన ప్రయత్నములో వాడిపోవును. ధనవంతుల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ధనవంతులు సావరా? ధనవంతులకు మరణం లేదా? ధనవంతులకు సావే లేదా? ధనవంతుడు ధనం నమ్ముకుంటే బతికిపోతాడా? ధనం రక్షిస్తుందా? ధనం కాపాడుతుందా? ధనం ఒక కిడ్నీ ఒకసారి ఒక పెద్ద మంత్రికి అవసరమైంది, కిడ్నీ ఫెయిల్ అయిపోయింది ఆమెకి కదా. ఇండియన్ అన్నాడు, మన మినిస్టర్ ఉన్నాం, కిడ్నీ ఫెయిల్ అయిపోయింది. డాక్టర్ అని చెప్పినారు కిడ్నీ కావాలి. ఆమెకి కిడ్నీ దొరకలేదు కదా, దానికోసం వాళ్ళు చెప్పింది 2 కోట్లు ఇస్తామన్నారు. ఆమె కిడ్నీకి, ఆమె ఒకవేళ కిడ్నీ దొరికితే 2 కోట్లు ఇస్తామన్నారు. అమెరికా కూడా వెతికించినారంట. వాటికి 2 కోట్లు ఇచ్చాము, ఎంత పెద్ద సాగర్ గుర్తయింది ఒక కిడ్నీకి. మానవుడిని దేవుడు ఎంత వెలుగు పెట్టి కలిగజేస్తుంది. అందుకే నువ్వు నన్ను కలుగు చేసిన విధమును నేను చూడగా నాకు భయం, నాకు ఆశ్చర్యం అవుతుంది. ఆ కిడ్నీ దొరకలేదు, ఆమె చనిపోయారు. చాలామంది ఎత్తుపోతూ ఉన్నారు. కొన్ని ఆరోగ్యం బాగలేక చెడిపోయి దీని మీనింగ్ ఏమంటే వాళ్ళు గడ్డి పువ్వు మాదిరిగా రాలిపోతారు. సావుకారులు అయినంత మాత్రాన మరణం వాళ్ళని వదిలిపెట్టదు కదా. మరణానికి మన పైన జాలి కరుణ అనేది ఉండదు కదా, మనం సంభవించాల్సిందే. రెండుగా ఒక మనిషిని ద్వారా మరణం ద్వారా పాపం లోకములు ఎలాగ సంభవించింది అలాగనే మనం అందరికీ సంప్రాప్తమైంది. అందరూ చనిపోవాల్సిందే. మనసులో ఒకసారి చనిపోయిన తర్వాత తీర్పు కూడా ఉంటుంది. కాబట్టి ఇట్లా మనం దేవుని పిల్లలు దేవుని సన్నిధిలో వాక్యాన్ని పరిశీలన చేసుకొని మనం అక్కడ అంటాడు, ప్రయత్నములలో వాడిపోవును, ధనవంతుడు తన ప్రయత్నాల్లో వాడిపోవును అని మాట. వాడిపోతాడు, నశించిపోతాడు కదా, నాశపోతాడు, చనిపోతాడు. కేవలం చావు అనేది మనుషులకి మామూలుకే కాదు, అందరికీ వస్తారు. లూకా 12:19 ప్రకారం వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను. ఏమన్నాడు? ఈ రాత్రి నీ ప్రాణము అడుగుతున్నాను. నేను సంపాదించినవి ధనవంతుడు, నువ్వు సంపాదించినవి ఎవరి పాలవుతాయి? ఏమవుతాయి? సాధ్యం లేదు. తన సంపాదన అంతా నన్ను రక్షించలేదు, నన్ను కాపాడలేదు, నా ఆరోగ్యాన్ని బాగు చేయలేదు, నా మరణాన్ని తప్పించలేదని ప్రూఫ్ చేయడానికి మరణ బాక్స్ పైన సమాధిపేటికి పైన అలెగ్జాండర్ చక్రవర్తి దాన్ని ఏమైతే సంపద విలువైనటువంటి సామాన్లు దానిపైన వేసి ఊరేగించుకుంటూ నన్ను భూస్థాపన చేయండి. ఎందుకంటే దీనికోసమే ప్రపంచాన్ని నేను జయించింది. అయితే ఇవి నన్ను కాపాడలేదు. ఎవరు ఆ బాక్స్ని మోసుకొని పోవాలంటే ఆయనకి ఎవరెవరైతే వైద్యం చేసినారో ఆ డాక్టర్లే మోసుకొని పోవాలంట. దాంట్లో ఏం సత్యం అంటే, ఎన్ని వైద్యులతో నేను చూపించిన, ఎంత వైద్యం చేయించిన,
ఏ డాక్టర్ నన్ను కాపాడలేదు. అందుకే ఇది దేవుని యొక్క కార్యం, ఏదంట దేవుడు నియమించింది. అందుకే నా అంతం ఎట్లుండును నాకు తెలియజేయనడు కాదు, నా సావు ఎలాగుంటుంది కదా. అందరూ సావు గురించి తెలియజేయి అంటామంటే యేసుప్రభు మాత్రం తన సావుని గురించి ఆయనే చెప్పేస్తూ ఉన్నాడు. నా మరణం ఇట్లుంటుంది, నా సావు ఇలాగుంటుంది, నేను పలానా స్థలానికి పోతే అక్కడ నన్ను బంధిస్తారు, అక్కడ నన్ను శత్రువుల చేతికి అప్పగిస్తారు, అక్కడ నన్ను చంపుతారు, చంపి సమాధి చేస్తారు, అయినా నేను లేస్తాను. ఇన్ని విషయాలు ఎవరైనా మనుషులు చెప్తారా? మామూలుగా చెప్తారా కదా. ఇంతవరకు కూడా ఎవరు చెప్పలేము, మనం కూడా చెప్పలేము, నేను కూడా చెప్పలేము. ఎప్పుడు చేస్తామని చెప్పలేము, చచ్చి ఎప్పుడు లేస్తానని చెప్పలేము కదా. ఏమని వరకు మనకి కొంత కానివి. అయితే యేసుక్రీస్తు విషయంలో మాత్రం ఆయన ఎక్కడ పోతే అక్కడ ఏం జరుగుతుందని చెప్తా ఉన్నాడు. నేను ఫలానా స్థలం పోతున్నా, అక్కడ నాకేమేమి కోసం కాసుకుని నాకు తెలుసు అంట. ఆయన ఆడికి ఎందుకు పోలేనా? ఎందుకంటే అది రాబడి ఉంది. ఎబ్రి పత్రులు అంటాడు, మరణ శాసనము రాసిన వాడు మరణించాల్సిందే కదా, లేకపోతే గిన అబద్ధికుడు అయిపోతాడు. శాస్త్రం ఏమవుతుంది? నమ్మదగింది కాదు, ఇంకా దేవుడంతా అబద్ధికుడు అయిపోతాడు. కనుక దేవుడు ఏదైతే రాసినాడో దాన్ని నెరవేరుస్తాడు. మానవులందరూ కూడా ఒకసారి లోకయాత్ర వదిలిపెట్టాలని దేవుడు రాసేసినాడు. అంతవరకు మనం ఇలాంటి కార్యాలు చేసుకుంటూ పోతుంది. మ్యారేజీలని, బర్త్డేలని, ఇలా ఉద్యోగం కుట్టాలి, ఇవన్నీ కుట్టాలి కదా కదా. ఇవన్నీ దేవుడు చేసిన మేలులే కదా. దేవుడు చేసిన మేలు బట్టి దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఇట్లా చేస్తూ ఆఖరికి ఏమవుతాము, ఒకసారి యాత్ర ముగిచ్చేస్తుంది. ఈ యాత్ర ముగిసిపోతుంది. ఇక ఈ తొందరే లేదు కదా. మనం పరలోకమ దేవునితో సదాకాలం ఉంటాము. దావీదు మాట్లాడుతున్నాడు, నా ఈ లోక యాత్రలో మీ పాటలు పాడుట నాకు హేతువులాయనంటే. చూడండి, మన కీర్తనలో అన్నమాట కదా. ఈ నా యాత్రలో, ఈ ప్రయాణంలో కదా, నా జీవితంలో నువ్వు చేసిన మేలులను బట్టి పాడుతా, స్తుతిస్తా, నిన్ను ఘనపరుస్తా. నా యాత్రలో ఇవే నాకు కారణం. నేను ఎందుకు క్రైస్తవ నిరీక్షణలో పోతున్నానంటే, జీవిస్తున్నానంటే, నేను రక్షించబడినాను కనుక నేను చనిపోయేంత వరకు కూడా, వెడలిపోయి నా ప్రభువుతో ఉండేంత వరకు కూడా ఇవన్నీ నాకు కారణాలైనవి. అందుకే నేను నేరుగా నెమ్మదిగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను. పేతురు పత్రిక 1వ అధ్యాయం, అక్కడ పేతురు రాస్తున్నట్టు చూడండి, మన జీవనాంతం ఎట్లుంటుందని. దావీదు చెప్పినట్టు అది చూస్తున్నాము. నా అంతం ఎప్పుడు నాకు తెలియజేయని వాటికి అర్థం చేసుకుంటున్నాను. 1వ అధ్యాయం 24 వచనంలో అక్కడ ఈ విధంగా రాబడింది, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. చదువు, గడ్డి ఎండును దాని పువ్వును అయితే దేవుని వాక్యం మాత్రం నాశనం. నేను నమ్ముతున్నాను లేదు, బైబుల్ ట్రాన్స్లేట్ చేసింది మొదలుకొని బైబుల్ నాశనం చేయడానికి, లేకుండా చేయడానికి పెద్ద 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 వ్యక్తులు చాలాసార్లు యుద్ధాలే చేసేసినారు, చాలాసార్లు కాల్చేసినారు, చాలాసార్లు చింపేసినారు, కాలుతో తొక్కి నాశనం చేసినారు. అయితే ఇప్పుడు ఇంకా బైబుల్ జనటలు ఇంకా ఎక్కువైంది. ఏ దేశాల్లో అయితే కొంతమంది ఇంకొక 100 సంవత్సరాలకు బైబులే కానరాదని ఒక వ్యక్తి చెప్తే, అక్కడ ఇప్పుడు బైబుల్ ప్రింటింగ్ మిషన్లు చాలా తయారయ్యాయి. ఆ దేశంలోనే ఎక్కువ బైబుల్ ప్రింట్ అవుతా ఉన్నాయి. బైబుల్ దేవుని వాక్యం, ఒక ఆయన స్వరం కదా, అది ఆయన మాట కదా, ఆయన బ్రీత్ కదా. కాబట్టి ఆయన ఎవరు చంపేవాళ్ళు? ఆయన చంపేకి ఎవరితో అవుతుంది కాదు కదా. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతా. ఈ వచనాన్ని పేతురు పాత నిబంధనలో ఒక ప్రవచనాన్ని తీసుకున్నది నాగారు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం ఒకసారి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. 40వ అధ్యాయం 6వ వచనం ఆలోచించుడి, ప్రకటించమని ఇచ్చున్నాడు, ఏమి ప్రకటించునని అడుగుచున్నాడు. సర్వశరీరులు నిదానం చెప్పు, పర్లా అవసరం పడుతుంది, ఇంకా టైం చాలా ఉంది, నెల్లు చెప్పు పర్లా. సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా దాని మీద ఉదగా ఎండును
జనులు గడ్డి వంటి వారే, గడ్డి ఎండిపోవును వాడిపోవును, నిత్యము మన దేవుని వాక్యం, మనము కాదు మన దేవుని వాక్యం నిత్యం. దీన్నే ఇక్కడ కొటేషన్ తీసుకున్నాడు ఎవరు? పేతురు. దీన్ని క్రీస్తు సంఘానికి చెప్తా ఉంటున్నాడు. ఏమని? మనం గడ్డిని పోను. ఇప్పుడు చెప్పండి, మన అంతం ఎంత? దావీదు అడిగింది ఏమి? నా అంతం ఎట్లుండునో నాకు తెలియజేయండి. ఎంత మన అంతం? ఇప్పుడు చెప్పిన ఎంత? గడ్డి పువ్వు లాంటిది, గడ్డి లాంటిది. గడ్డి ఎండును, పువ్వు రాలిపోవు కదా. కాబట్టి గడ్డి పొద్దున విడిచి మధ్యాహ్నం వాడిపోతుంది, కొంచెం రాలిపోతుంది. దాన్ని ఇంతే ఉంటుంది. దేవుని దృష్టిలో మన దినాలన్నీ కూడా ఏం లెక్కలేవు కదా. ఒక దినం 1000 ఏళ్ళు, 1000 రోజులు ఒక దినం అన్నప్పుడు మరి ఇది సేమ్ ఇదే మీనింగ్ కలుగుతారు. ఎండిపోతే ఎంత టైం దానికి లేదు. పువ్వుని దానికి అందుకే పోల్చి మాట్లాడుతున్నారు. మన దేవుడు మన జీవితంలో చేసిన మేలులను బట్టి మనం ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞతగా జీవిస్తూ ఆయన వారమని మన అంతాన్ని తెలుసుకుందాం. ప్రతి ఈ బర్త్డేలు చేసుకోవడంలో మనం సమీపిస్తున్నాం. ఎక్కడికి పోతున్నాం? దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. ఎక్కడికి? సిద్ధపరుస్తాం. అది గుర్తుపెట్టుకొని కదా దేవుని కొరకు మనం పోతాం. అందుకే రోమపత్రిక అంటారు, మనం బ్రతికినను ప్రభుత్వంకే, చనిపోయినా మనం ప్రభువారమై ఉంటాము. కొంతమంది బర్త్డేలే చేసుకోరు కదా, అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే వాళ్ళే అన్నారు చాలామంది, ఎందుకు నా మరణాన్ని నేను జ్ఞాపకం చేసుకోవాలన్నారు, నా సావుని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి, ఇంకా నేను బతుకున్నాను కదా అన్నారు. వాళ్ళు అన్నిలే ఈ మాట ఎక్కువ చెప్తారు. దేవుని పిల్లలు ఏం చెప్తాము? బతుకున్నాం కనుక దేవునికి ఏం చేయాలా? ఇది దేవుడు ఇచ్చినటువంటి ఒక లైఫే కదా. అందుకే ఇంతకాలం కాపాడినామని చెప్పి దేవుడు గురించి తెలుస్తాం. దేవుడు ఎంతో మాకు ఇచ్చినాడు. ఈ ఏడాదిలో నాకు ఎన్నో మేలు చేసినాడు, ఎన్నో ఉపకారం చేసినాడు. కాబట్టి వాటి అన్నిటి తలుచుకుంటూ ఉన్నాను కదా జీవితంతో చెప్పని కృతజ్ఞత తెలుస్తున్నాను. దేవుడు ఇచ్చిన దాంట్లో తెలుస్తున్నాను అంతే. దీని ద్వారా ఈ విధంగా చేయడం ద్వారా నేను కదా కొంతమందికి వాక్యం చెప్పినట్టు ఉంటుంది, దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని నమ్ముకోకున్న వాళ్ళు అవునా నా జీవితం ఇట్లుంటుందా అన్నటువంటి విషయంలో దేవుని దగ్గర వాళ్ళు దేవునికి రాజీ పడవచ్చు కదా, దేవుని నమ్ముకోవచ్చు, రక్షించబడవచ్చు కదా, ఇలాంటి కార్యాలతో జరగవచ్చు. అందుకే ఇట్లాంటి వాటిని మనము దేవుని మహిమ కొరకు చేయాలి కదా. మీరు తాగినా తిన్నా మరి ఏం చేసినా దేవుని మహిమ కోసం. కాబట్టి ఈరోజు అవి యొక్క బర్త్డేని 15 ఏళ్ళు వెళ్ళి 16 ఏళ్ళలో ఉన్నాయని జ్ఞాపకం చేసుకుంటున్నారు. గడిచిన సంవత్సరాలన్నీ అవిని దేవుడు ఎట్లయితే జ్ఞాపకం చేసుకొని జీవించినాడో రాబోయే అన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ అంతా కూడా దేవుని యొక్క కృప అవసరం. చిరకాలం నేను యెహోవా జీవిస్తా అని చెప్పని ప్రతి ఒక్కరు బర్త్డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడంతో పాటు దేవుని కొరకు బ్రతకాలని ఆలోచించాలి కదా. బర్త్డే కాబట్టి నేను అట్లా చేయాలా ఇట్లా చేయాలా వాళ్ళ పిల్లల వీళ్ళు అని చెప్పి మనం అనుకుంటాం కదా, ఎంత హ్యాపీగా సెలబ్రేట్ చేస్తాం. అయితే అంతే దేవునికి నమ్మకంగా కూడా దేవుని పిల్లలు జీవించాలి. అన్నిలో అయితే ఏం చేసినా కానీ వాళ్ళ కోసం వాళ్ళే చేసుకుంటారు అంతే. మనమైతే దేవుని కొరకు దేవుని మహిమ కోసం ఆ విధంగా మనం మాట చేత క్రియ చేత మరి ఏమి చేసినా దేవుని మహిమ చేయాలా. గుర్తుపెట్టుకోండి, మనంతం ఎట్లాంటిదంటే పువ్వు లాంటిది, మన అంతం ఎలాంటిదంటే గడ్డి లాంటిది. గడ్డి ఎండిపోను, పువ్వు రాలిపోను. పాట పాడతాం కదా కదా, పువ్వు లాంటిది గడ్డి లాంటిదని పాడతాం కదా. ఆ విధంగా ఈ వాక్యం ఉంటుంది. అందుకే యేసు ప్రభువు కూడా మరణించి మరణం యొక్క రుచి చూచి మనకి ఆ అనుభవాన్ని ఆయన నేర్పించడానికి మరణమును గెలిచి పైకి లేచి కదా, మనందరం కూడా ఒకప్పుడు ప్రభుత్వానికి చేరుకోవడానికి మరణము ఒక సాధనంగా చెప్పింది. మరణం అనేది శాపం కాదు, మరణం అంతిమ ఆశీర్వాదం మానవునికి. మానవుడు దేవుని దగ్గరికి చేరుకునే టైం అది, దేవుని దగ్గర ఉండే టైం అది. అంతవరకు బ్రతికున్నంత వరకు మనం ప్రభువుకి ఆయన మన చేసిన మేలులను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుని మహిమపరుస్తూ కనపరుస్తూ ప్రభు కోసం జీవిస్తాం. ఈ రాబోయే దినాలన్నీ కూడా దేవుడు ఆయన ఆశీర్వాదాలతో అవిని దీవించి ఆశీర్వదించి రాబోయే దినాలన్నింటిలో తాను యవ్వన కాలంలో దేవుని కొరకు తను బతుకున్నంత వరకు ఏం చేయాలో అని నన్ను గుర్తెరిగి తాను దేవుని సన్నిధిలో పాపినని గ్రహించి దేవుని కొరకు కదా జన్మించాలనే ఉద్దేశంతో పాపక్షమాపణ కోసం బాప్తిస్మ పొంది రక్షించబడి సంఘములో చేరి ఈ పువ్వు రాలిపోయే లోపల దేవుని దగ్గరికి స్థిరపరచుకునే ప్రయత్నం యవనస్తులు అందరూ చేయాలి. ప్రతి ఒక్కరికి అంటే ఈ విధంగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం మాత్రమే కాకుండా యవన కాలంలో ఉన్న కాడి నేను మొయ్యాలని యవనస్తులు దేని చేత 40వ అధ్యాయం యెషయా గ్రంథం 30 వచనంలో అంటాడు, యవనస్తులు కట్టెలు కాదు
కూలిపోతారు. కాబట్టి యవ్వన కాలంలో దేవుని రక్షణ చాలా అవసరం. కాబట్టి యవనస్తులు అందరూ కూడా కదా, దేవుని నమ్మే టైం ఇది. దేవుని నమ్మితే మహిమ, దేవునికి ఘనత. యవ్వన కాలంలో దేవుడు చాలా ఇష్టపడే కార్యం యవనస్తులు దేవుని వైపు తిరిగితే. ఎందుకంటే ఈరోజు సొసైటీలో భ్రష్టులై పాపులై చాలామంది పోతున్నారు. అలాగే యవనస్తులు ఉండిపోకుండా దేవుని కొరకు జీవించాలి, బ్రతకాలని కదా మన బైబిల్ చెప్పినట్టుగా యవ్వన కాలంలో తన కాడిన మోయిట నరునికది. అవి కూడా రాబోయే దినాల్లో తన యవ్వన కాలంలో దేవునికి హృదయం ఇచ్చి మనసు ఇచ్చి వాక్యానికి లోబడి తాను వాటిని గ్రహించి పశ్చాత్తాపంతో తన పాపజ్ఞాపన కోసము స్వార్థను విని స్వార్థకు లోబడి యేసుక్రీస్తును నమ్మి బాప్తిజం పొంది రక్షించబడితే దేవుడు మహింపరచబడతాడు కదా, నరకం తప్పుతుంది, ఆత్మరక్షణ కలుగుతాడు. మీ అందరికీ నా వందనాలు.